అయితే శరీరాన్ని ఎందుకు ఇచ్చిందంటే, ఈ శరీరం నీకు ఇయటానికి గల కారణం ఏంటంటే, ఈ శరీరం ఇయటం నీకు మంచిదే. ఈ శరీరాన్ని ఎందుకు ఇచ్చిందంటే, ఈ శరీరంలో ఉండి ఆత్మీయ జీవితంలో బ్రతికి యుగ యుగాలు యేసయ్యతో ఉండటం కోసం ఈ శరీరాన్ని ఇచ్చిండు. ఈ శరీరాన్ని అందుకు ఇచ్చిండు, కానీ ఇంకా ఎందుకు ఇలా? హల్లెలూయా. నువ్వు అనుకుంటావు కదా, ఈ శరీరాన్ని ఇచ్చిండు కదా, చుట్టాల కాడికి తిరగాల, ఆడకు తిరగాల, ఈ శరీరానికి బాగా రకరకాలు వంటకాలు పెట్టాలా, అవి పెట్టాలా, ఇవి పెట్టాలా, అవి చేయాలి, ఇవి చేయాలి, గ్లామర్గా ఉండాలా, ముసలోళ్ళైనా కానీ రంగులు వేసుకోవాలా, హల్లెలూయా, రకరకాల డిస్కో కొట్లు వేసుకోవాలా, ఇలాంతా దయ్యాలు పట్టిన వాళ్ళు, హల్లెలూయా. ఇలాంటి శారీరకమైనటువంటి ఆలోచనలు, విధానాలు మనకు ఉండకూడదు, హల్లెలూయా. మన ఆలోచన అంతా కూడా పవిత్రంగా, పరిశుద్ధంగా, నీతిగా, న్యాయంగా, అద్భుత రీతిలో మనం ఉండాలి, హల్లెలూయా. ఆశ్చర్యంగా మనం ఉండాలి. అందుకనే ఆత్మీయ జీవితంలో బ్రతకటం అంటే, శారీరకమైన మనసు నీకు లేనప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు బ్రతికినట్లు. ఒక